నేను మాధవి అనే దాని మీద డౌట్ లేదు కదా, ఉందంటారా? లేదు. ఎందుకు లేదు? మీరు మాధవే కాబట్టి. మీరు ఇంకొకరు ఏదైనా అయితే డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మాధవే కాబట్టి అంటే నేను మాధవి. మేము మాధవి కాదు అంటాము, మీరు అంగీకరిస్తారా? కానీ మాధవి మీద ఎందుకు డౌట్ రావడం లేదంటే, గురువుగారు ఒక మాట చెప్పారు. ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి ముఖం తీసుకున్నాండి, అదే ముఖం కనిపించింది. ఒక గంట పోయిన తర్వాత చూసుకున్నా అదే ముఖం కనిపిస్తుంది. కానీ మారిపోయింది అనుకోండి, ట్రిప్ ఒక డౌట్ వచ్చింది మనకు కూడా. ఇప్పుడు ముఖం కనిపించింది, మళ్ళా కాసేపు చూసుకున్న తర్వాత ఇంకో ముఖం కనిపించింది అనుకోండి, అప్పుడు డౌట్ వస్తుంది. ఇప్పుడు అలా లేదు, ఎప్పుడు ఒకే ముఖం కనిపిస్తుంది కాబట్టి రావడం లేదు. నేను ముఖం అద్దం దగ్గరికి వెళ్ళి ముఖం చూసుకున్నప్పుడు ఈ ముఖం మారడం లేదు కాబట్టి డౌట్ రావడం లేదు. ఇప్పుడు ఈ ముఖం చూసుకున్నాం, ఒక అరగంట పోయిన తర్వాత మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఇంకో ముఖం కనిపించింది అనుకోండి, అప్పుడు డౌట్ వస్తుంది. మరి రాదండి, డౌట్ వచ్చే అవకాశం ఉంది. మనకి ఎందుకు డౌట్ రావడం లేదంటే మన ముఖం ఎప్పుడు మారడం లేదు కాబట్టి డౌట్ రావడం లేదు. సరి కదా, కంటిన్యూగా చూస్తున్నాము దీన్ని. నిద్ర లేచింది మొదలు మళ్ళా నిద్రపోయేదాకా ఈ ముఖాన్ని చూస్తున్నాము, ఏదో రూపంలో చూస్తున్నాము. తన బాల్యం దగ్గర నుంచి తనను తాను చూస్తూ ఉన్నాడు కదా. తనను తాను ఉండడం చేత తాను తనచే చూడబడేది రెండు భాగాలుగా ఉంది. నేను డాష్ మాధవి ఇద్దరు అనమాట, ఒక్కరు కాదు. మీచే మాధవి చూడబడుతున్నారు. చూడబడుతున్న మాధవి 4-5 సంవత్సరాల వయసులో ఒకలా ఉన్నారు, 10 సంవత్సరాల వయసులో ఒకలా ఉన్నారు, వివాహం చేసుకున్నప్పుడు ఒకలా ఉన్నారు, సంతానం కలిగిన తర్వాత ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలా ఉన్నారు. అది సంబంధమే లేదు, ఎప్పటికప్పుడే. అయినా డౌట్ రావడం లేదు మనకి. ఎందుకు డౌట్ రావడం లేదంటే కంటిన్యూగా చూస్తున్నారు. మీచే మొదటి చూడబడుతుంది ఇదే కాబట్టి డౌట్ రావడం లేదు. నిద్ర లేచిన తర్వాత మొదట ఎవరిని చూస్తారు? తననే తాను కదా చూస్తారు. తననే తాను చూశారు కాబట్టి డౌట్ వస్తుంది అనమాట. తననే తాను చూస్తున్నారు కాబట్టి డౌట్ వస్తుంది. కానీ విశేషం ఏమంటే, తనచే చూడబడేది ప్రతి క్షణం మారిపోతూ ఉంది. మారిపోలేదండి. మీరు పుట్టినప్పుడు మాధవిగా ఉన్నవారు ఎప్పుడు ఉన్నారా? లేదు కదా. అట్లా ప్రతి ఒక్కరి విషయం అదే అనుభవం ఉంది. అయినా డౌట్ రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే చూచే తాను మారడం లేదు, తనచే చూడబడేది మారుతున్నప్పటికీ చూచే తన విషయంలో లేదు. ఈ డౌట్ అనేది చూడబడే దాంట్లోది కాదండి. చూచే తన విషయంలో డౌట్ లేదు. తానున్నాడు కదండి, తానున్నాడు కాబట్టి డౌట్ లేదు, తన విషయం డౌట్ లేదు. తనచే చూడబడేది ఏ క్షణానికి ఆ క్షణం మారుతున్నప్పటికీ కూడా డౌట్ లేదు. తన విషయంలో తనకి ఎలాగా డౌట్ లేదు, తానే కదా చూస్తుంది. చూసారా? అప్పుడు మీరు అవును అవును. కాబట్టి చూడబడే దాంట్లో మార్పుని మీరు గమనించినప్పటికీ డౌట్ రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే మీరే కాబట్టి.
అది మీరే కాబట్టి, అది తానే కాబట్టి డౌట్ లేదు. తన కాకపోతే డౌట్ వచ్చేసినండి. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమంటే, తనచే చూడబడేది తనతో సహా సకలము ఏ క్షణం మారిపోతుంది. తనచే చూడబడేది తనతో సహా సకలము ఏ క్షణం మారిపోతూ ఉంది కాబట్టి డౌట్ ఉండదు. తాను మారడం లేదనే విషయం కూడా తనకి స్వానుభవముగా ఉన్నది కాబట్టి డౌట్ రావడం లేదు. తన విషయంలోని డౌట్ రావడం లేదు, తనచే చూడబడే జగత్తు విషయంలో కూడా డౌట్ రావడం లేదు. మీరు అంగీకరించిన సత్యం కాబట్టి. మీ ఇల్లు కూడా మారచ్చు కదండి, ఆ పరిసరాలు మారచ్చు కదా, ఆ రోడ్లు మారచ్చు కదా, ఆ భవనాలు అవి మారిపోవచ్చు కదా. అప్పుడున్న కాకినాడ వేరు, ఇప్పుడున్న కాకినాడ వేరు, పూర్తిగా వేరు. మొన్నసారి వచ్చాం, పూర్తిగా వేరుగా కనిపిస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. ఏ క్షణమే ప్రతిదీ మారిపోతూనే ఉంది. మన దేహంతో సహా సకలము మారిపోతూనే ఉంది. ఏ క్షణమే కొత్త అణువులు పుడుతున్నాయి, పాత అణువులు చనిపోతున్నాయి, మళ్ళీ కొత్తవి పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, మళ్ళీ చనిపోతున్నాయి. అనేక యొక్క అణువుల యొక్క సముదాయమే కదా దేహము. మారిపోతూ ఉంది కదా, అయినా డౌట్ రావడం. ఆ డౌట్ రాను తనం ఏదైతే ఉన్నదో అది తాను కాబట్టి డౌట్ రావడం లేదని ఉంటుంది. తను మారణ సత్యం అన్నమాట. తాను అనేదానికి అర్థము మారణ సత్యము అని. తాను డాష్ మారనిది, మార్పు లేనిది. ఇప్పుడు కాదు, యుగాల పర్యంతం కూడా ఒకటిగానే ఉంది, మారడం లేదండి. ఇంకా మనకు డౌట్ ఉండవలసిన అవసరం ఏముందండి? ఎవరో ఏదో చెప్తారు, ఆ మాటలు తీసుకోకూడదు. మారనే సత్యము మీరు మీచే చూడబడేది మారుతున్నటువంటి సత్యము కాబట్టి దానికి తత్కాలిక సత్యమనో మిథ్యనో ఇంకోటనో పేరు పెట్టుకున్నాము. మారుతుంది కాబట్టి. మారనిది ఒకటి ఉంది తన దగ్గరే ఆనుకుని తెరవలే. తనచే చూడబడేది ఏ క్షణం మారుతూ ఉంది, మన అనుభవమే చెప్తుంది. దానికి శాస్త్రాలు అయ్యి ప్రమాణం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఇంకా డౌట్ పడవలసిన అవసరం ఉంది మనకి. దృశ్యంలో భాగంగా ఏదున్నా మారిపోతుంది. రాగద్వేషాదులతో సహా సకలము మారిపోతున్నాయి. అన్నీ మారిపోతాయండి. మనస్సు అప్పుడు మనస్సు వేరు, ఇప్పుడు మనస్సు వేరు. ఆలోచనలు అప్పుడు ఆలోచన లేరు, ఇప్పుడు ఆలోచన లేరు. చిన్నప్పుడు ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఇప్పుడు ఆలోచనలు వేరుగా ఉంటాయి. వయసులో ఉన్నప్పుడు ఆలోచనలు ఒకలా ఉంటాయి, ఇప్పుడు ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మారిపోవడం లేదా? అయినా మనం పట్టించుకోవడం లేదు కదా. కాబట్టి మారని సత్యమునందు మారుతున్న జగత్తు ఉంది. మారని తనయందు అని చెప్పాలి. సత్యం అంటే తనయందు అని. తాను అనే దానికంటే డాష్ లో పెట్టుకుని మారని సత్యం. మారదు, అది మార్పు లేదు. ఎప్పటి నుంచి మార్పు లేదు? ఆ కాలదేశాల ప్రసక్తి లేకుండా మార్పు లేకుండా ఉంది. దాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే, ఆకాశం ఉందనుకోండి, కృతయుగంలోనే అలా ఉంది, త్రేతాయుగంలోనే అలా ఉంది, ద్వాపర యుగాలు అని కూడా అలాగే ఉంది. కొన్ని వేల కృతయుగాలు జరిగిపోవచ్చు కాక అప్పుడు అలాగే ఉంది. తర్వాత మొన్నటి కృతయుగంలోనే అలా ఉంది. అంతకుముందు వేలాది కృతయుగాల్లో కూడా అలాగే ఉంది. మారకండ ఇప్పుడు అలాగే ఉంది. ఏది ఈ స్పేస్, ఈ జాగా ఏది స్పేస్గా ఉందో దానికి ఆధారంగా ఉందండి ఆ స్పేస్ని చూచేది. అంతరిక్షాన్ని ఏది చూస్తుందో అది దీనికి ఆధారంగా ఉంది.
ఇదే మారడం లేదంటే, తనచే చూడబడే స్పేసే మారడం లేదంటే, అంటే ఈ అంతరిక్షమే మారడం లేదంటే, అంటే ఈ ఆకాశాన్ని తత్వమే మారడం లేదంటే తను ఎట్లా మారుతుంది? తను వచ్చిన తర్వాత వచ్చిన తనలో భాగంగా ఉంది ఈ ఆకాశం. తానే తాను డాష్ అంటే ఆకాశం అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మేల్కొన్న తర్వాత మెలకు రాకపోవడం ఉన్న తానే తాను డాష్ మేల్కొన్న తర్వాత ఆకాశముగా ఉండి చూస్తుంది ప్రపంచాన్ని, ఆకాశముగా ఉండి వింటుంది. అదే చూస్తుంది. ఇప్పుడు కన్ను చూడటం లేదు, కన్ను దృశ్యంలో భాగం కదా, సృష్టిలో భాగం కదా. కన్ను చూడదు, కన్ను ద్వారా అదే చూస్తుంది. చెవి వినదు, చెవి దృశ్యంలో భాగము, అంటే సృష్టిలో భాగము. చర్మంతో పాటు ఉంది, మళ్ళీ చర్మంతో పాటు పోతుంది. చెవి ద్వారా వింటుంది, కంటి ద్వారా చూస్తుంది, నోటి ద్వారా మాట్లాడుతుంది. తానంటే అత్యంత సహజంగా నేను అని అనుభవిస్తున్నాం కదా. ఆ నేను పలానాని నేను కాదు. పలానాని నేను మారిపోయే దాంట్లో భాగంగా ఉంది. నువ్వు మారిపోయే దాంట్లో భాగంగా ఉన్నావు కాబట్టి విద్య నేనని పేరు పెట్టారు దీనికి. దృశ్యంలో భాగంగా ఉన్న నేను, వ్యక్తిని ఉద్దేశించి చెప్పే నేను, దృశ్యంలో భాగంగా ఉన్న నేను అని డాష్ పెట్టుకుని శరీరం అనుకుంటే శరీరమే అర్థం వస్తుంది. నేను డాష్ మీరు పూరించకుండా ఉంటే అప్పుడు శరీరము మాత్రమే అని అర్థం రాదు. శరీరము కూడా తానే, తనచే చూడబడేది తానే కదా. ఇది నాచే చూడబడుతుంది కదండి, నాచే చూడబడేది నేనే. మరి ఇది కూడా నాచేతే కదా చూడబడుతుంది. కాబట్టి నాచే చూడబడేది నేనే కావాలి. కానీ ఇక్కడ అంగీకరిస్తున్నాము, కానీ ఇక్కడ ఇంతగా అంగీకరించడం లేదు. దీన్ని కూడా చూడబడుతుందని గుర్తించగా ఇది కూడా చూడబడుతుందని మీరు గుర్తిస్తే ఇది కూడా చూడబడుతుంది, ఇది కూడా చూడబడుతుంది, ఇది కూడా చూడబడుతుంది. మీచే చూడబడేది మీదే. మీదే అనేది ఇక్కడ సత్యమైతే ఇక్కడ కూడా సత్యమే, ఇక్కడ అసత్యమైతే ఇక్కడ కూడా అసత్యమే. ఇక్కడ సత్యమా అసత్యమే ఇక్కడ తెలుసుకోవాలండి. ఇక్కడ మీరు సత్యత్వాన్ని అంగీకరిస్తే ఇక్కడ అంగీకరించాలి, ఇక్కడ తీసిపాడితే ఇక్కడ తీసిపాడేయాలి. మీచే చూడబడేది మీదా మీరు కాదా అనేది మీ దేహం దగ్గర చూడండి, లేకపోతే మీ మనస్సు దగ్గర చూడండి, మీ బుద్ధి దగ్గర చూడండి, మీ ఇంద్రియ జ్ఞానంలో చూడండి. సత్యమేనా అయితే మొత్తం మీచే చూడబడేదంతా మీరే, సందేహమే లేదు. మీచే చూడబడేది, మీకు తెలియబడేది మీదా మీరు కదా, మీరే. మీరే ఇక్కడ మీరే అయితే అక్కడ కూడా మీరు నేనే. నాచే చూడబడేది ఇది నేనే అయితే అది కూడా నేనే, ఇది కూడా నేనే. నాచే చూడబడేదంతా నేనే, ఆకాశం కూడా నేనే. ఎందుకంటే ఆకాశం కూడా చూడబడుతుంది, నాకు తెలియబడుతుంది కదా, ఏదో స్పేస్ ఉన్నట్టు తెలియబడుతుంది, ఏదో ఖాళీ ఉన్నట్టు తెలియబడుతుంది. మనందరం ఇక్కడ కూర్చోడానికి అవకాశంగా ఉన్నది, అవకాశంగా ఉన్నట్టు తెలియబడుతుంది కదా. నేను నాచే తెలియబడేది, నాకు తెలియబడేది నేనే. నేను డాషు నాచే తెలియబడేది. ఎక్కడి నుంచి తెలియబడుతుంది? ఈ దేహం దగ్గర నుంచి సకలము తెలియబడుతుంది. ఆ సకలంలో అంతరిక్షం కూడా ఉంది, స్పేస్. మీకు నాకు మధ్యలో స్పేస్ ఉంది కదా, జాగా, ఖాళీ, అది తెలియబడుతుంది కదా. ఆ స్పేస్ తెలియబడుతుంది కదా. తెలుసుకునే మీరున్నారు కాబట్టి తెలియబడే స్పేస్ ఉంది అని అర్థము. అది తానే అని అర్థము. తనచే చూడబడే దాని
తనచే చూడబడే దాంట్లో ఒక స్థూలమైన భాగానికి తాను ప్రాధాన్యత ఇవ్వడం చేత తన సూక్ష్మమైన తత్వం మరుగైంది. తను ఎంత సూక్ష్మం అంటే అంతరిక్షం కంటే సూక్ష్మమైన తత్వం జ్ఞానం కదా. చూచేది జ్ఞానం కదండి, అది వస్తువు కాదు కదా, పదార్థం కాదు. అది చూస్తుంది. అది చూడబడే దాంట్లో అతి సూక్ష్మమైనది అంతరిక్షము అంటే స్పేస్. దానికంటే సూక్ష్మమైనది జ్ఞానము. అది ఉంటే ఇది ఉంది, స్పేస్గా ఉంది. అదే స్పేస్గా ఉండి చూస్తుంది. మీచే చూడబడే స్థూలమైన భాగాన్ని మీరు అనుకోవడం చేత మీ సూక్ష్మతత్వం మరుగైనట్టుంది, మరుగవలేదు. కానీ మీచే చూడబడేది అనే ఒక్క విషయము మనకి జ్ఞప్తి ఉంటే ఆ జ్ఞప్తి మీరవుతారు, ఇది చూడబడేది అవుతుంది. ఆ జ్ఞప్తే చూడబడే దాంట్లో చూసుకుంటే అంతరిక్షంగా ఉంది, అంతరిక్షంగా ఉండి చూస్తుంది, అంతరిక్షంగా ఉండి వింటుంది. తానంటే జ్ఞానమని, జ్ఞానమే కదా వింటుంది. అంతరిక్షం అని ఎందుకన్నామంటే తన అనుభవంలో ఉన్నది నాశరహితంగా ఉన్నది, ఒకటిగా ఉన్నది, పెద్దదిగా ఉన్నది అంతరిక్షం ఒకటే. ఉన్న 4 భూతములతో సహా స్వల్పం అయిపోతుంది అంతరిక్షం దగ్గర. అది తన లక్షణం అవుతుందన్నమాట. తన లక్షణములు తన సృష్టిలో తాను గుర్తించాలంటే అంతరిక్షంగా గుర్తించాలి. చూచే తన లక్షణములను చూడబడే అంటే తెలుసుకునే తన లక్షణాన్ని తెలియబడే వాటిల్లో గుర్తించాలి అంటే అంతరిక్షంగా గుర్తించవచ్చు. తాను అనేదానికి అర్థం అంతరిక్షం అని. అంతరిక్షంగా ఉండి చూస్తున్నారు, అంతరిక్షంగా ఉండి అనుభవిస్తున్నారు శరీరాన్ని. అంతరిక్షానికి ఆ జ్ఞానం లేకపోతే మనకెట్లా ఉంది అన్నారు ఒకసారి గురుగారు. అంతరిక్షంలో పుట్టి పెరిగిన దానికి దీనికి ఎంత జ్ఞానం ఉంటే దానికి ఎందుకు ఉండదు అన్నారు ఆ సందర్భంలో. అంతరిక్షంలో పుట్టి పెరిగిన దానికే కదా ఇంత జ్ఞానం ఉంది. అంతరిక్షంలో పుట్టి పెరిగిన దానికి మీకే ఎంత జ్ఞానం ఉంటే దానికి ఎందుకు ఉండదు? కాబట్టి తన విషయంలో తనకి ఎప్పుడు డౌట్ ఉండదండి. ఉండదు. అది పూర్ణ మాత్రమే. ఒకవేళ ఉన్నా పూర్ణ మాత్రమే. అదే దాన్ని ఏమన్నారు, సాపేక్షిక దృక్పథంతో పోల్చుకుని డౌట్ ఫీల్ అవ్వడమే కానీ వాస్తవానికి ఉండదు. వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా, వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు, ఈ మాటలన్నిటిని పోల్చి చూసుకుని డౌట్ ఫీల్ అవుతుంది అంతే. వాస్తవానికి ఉండదండి. ఉండదు. అనుభవంలో డౌట్ ఉండదు. నేనున్నాను అనే అనుభవంలో డౌట్ లేదు కదా.